డాక్టర్ గారు, వ్యాధిగ్రస్తులు లేదా ఏ విధమైన వ్యాధిలో ఉన్నవాళ్ళు రంజాన్ ఉపవాసాలు ఉండవచ్చా? చాలా మంచి ప్రశ్న మోయిన్ గారు ఇది. తన శక్తిని మించి అల్లాహ్ ఎవరిపై ఎక్కువ భారాన్ని వేయడు అని ఖురాన్‌లో వ్రాయబడింది. అంటే అల్లాహ్ తన దాసులపై ఎటువంటి కఠిన నిర్ణయాలు చేయమని ఆజ్ఞాపించలేదు. కావున రంజాన్ ఉపవాసాలు కూడా కొందరికి మినహాయించబడ్డాయి. ఖురాన్‌లో వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో ఉన్నవారు, మతి స్థిమితం లేనివారు రంజాన్ ఉపవాసాలు పాటించరాదని సూర బఖరాలో వ్రాయబడింది. మెడికల్ సైన్స్ ఈ మధ్య కాలంలో బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు వాటి స్థితిగతుల గురించి ఆలోచించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైజ్ఞానికులు, డాక్టర్లు, ముఫ్తీలు కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు రంజాన్ ఉపవాసాలు ఉండరాదని సూచించారు. బాగా అనుభవం ఉన్న డాక్టర్ల అభిప్రాయం ప్రకారం ఉపవాసం ఉంటే ఎవరికి ప్రాణాపాయ అవస్థ వస్తుందో, వ్యాధి ఎక్కువ అవుతుందో, త్వరగా నయం కాదో, లేదా వ్యాధి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్లోకి మారుతుందో అటువంటి వారు రంజాన్ ఉపవాసాలు పాటించరాదని చెప్తున్నారు. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో గడిచిన 1-2 నెలలలో హార్ట్ అటాక్ వచ్చిన వారు, లేదా 1-2 నెలల మధ్య కాలంలో ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వారు కానీ, లేకపోతే బైపాస్ సర్జరీ అయిన వారు కానీ, లేకపోతే కొందరికి ఈ మధ్య కాలంలో 2-3 నెలల్లో షుగర్ అనేది అస్సలు కంట్రోల్ కాకపోవడం, హైపోగ్లైసిమిక్ అవుతూ ఉండడం, అంటే షుగర్ దానంతకు అదే తగ్గిపోతూ ఉండడం, తద్వారా మాటికి హాస్పిటల్లో జాయిన్ అయ్యే అవసరం ఉన్న షుగర్ పేషెంట్స్, మరి కొంతమందికి అన్స్టేబుల్ యాంజినా అంటారు. మాటికి కొన్నిసార్లు ఎటువంటి శ్రమ లేకపోయినా కానీ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంటుంది. అటువంటి పేషెంట్స్, మరి ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా ఈ ఆఖరి 7, 8, 9 నెలలు, అంటే దీన్ని థర్డ్ ట్రిమిస్టర్ అంటారు. ఈ కాలంలో కొంతమంది లేడీస్కి బీపీ రావడం కానీ, షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు, లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నవారు, వీరికి వారానికి 2 లేదా 3 సార్లు డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వారు, ఇంకా పాలిచ్చే తల్లిదండ్రులు, చిన్నపిల్లలకు పాలు ఇవ్వడానికి తల్లికి చాలా శక్తి అవసరం ఉంటుంది. అటువంటి తల్లులకు, లేకపోతే బిడ్డ పుట్టిన తర్వాత జరిగే బహిష్టులో ఉన్నవారు, శరీరంలో ఎక్కువగా శక్తి లేనివారు, ముసలివారు, మందులపై ఆధారపడి జీవించేవారు, వృద్ధాప్యం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నవారు, మూర్ఛ వ్యాధి కలిగిన వారు, మతి స్థిమితం లేనివారు, మెన్సెస్లో ఉన్నవారు, ఇంకా ప్రయాణంలో ఉన్నవారికి కూడా కొద్దిగా వెసులుబాటు కల్పించారు. ప్రయాణంలో ఉన్నవారు కొద్దిగా ముఫ్తీల సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాక్షిక లేదా టోటల్ ప్యారలైసిస్తో ఉన్నవారు, ఇటువంటి కండిషన్స్ ఉన్న పేషెంట్స్ డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే రంజాన్ ఉపవాసాలు పాటించవలసి ఉంటుంది.